పని చేయలేము అంటున్నారు. సార్ ఎలా పవన్ గారు ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి. జస్ట్ ఒకసారి మనతో పాటు ఇక్కడ రవీంద్ర గారు ఉన్నారు, అలాగే బాపిరాజ్ గారు కూడా ఉన్నారు. సార్ చూశారు కదా ఇప్పటివరకు మన పవన్ గారు చెప్పింది, అలాగే సతీష్ గారు చెప్పింది. సో ఏమంటారు వాళ్ళ వాదన విన్న తర్వాత? అంటే పవన్ గారు చెప్పింది కరెక్ట్ అని నేను వారికి ఏకీభవిస్తానండి. కారణం ఏంటంటే టికెట్ రేట్లు అన్నది తగ్గాలి సార్. తగ్గక్కర్లా. మీరు ఒక 6 monthsకి నేను ఎప్పుడు కూడా కోరేది ఒకటే సార్. నేను చాలా ప్రెస్ మీట్లలో వచ్చి చెప్పడం కూడా జరిగింది, చాలా డిబేట్లలో. మీరు ఒక 6 మాసాలు ఒక రేట్లే కంటిన్యూ చేయండి. సినిమాకి రేట్లు పెంచకండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు కదా అని చెప్పి టికెట్కి 500 తీసుకొచ్చి ఇంకొక చిన్న ఆర్టిస్ట్ చేశాడు కదా అని చెప్పి టికెట్ 150 రూపాయలు అమ్మటం వల్ల ఏమవుతుందంటే వాడు దాచుకున్న డబ్బులు ఒక నెలకి ఎంత అయితే దాస్తున్నాడో అంతా ఎన్టీఆర్ గారి సినిమాకి వాడేస్తున్నాడు. అవును. ఆ తర్వాత వచ్చే సినిమాలకు బోనీలు ఉండలేదండి. మరి ఇండస్ట్రీ ఎలా బతుకుతుంది? అంటే మనం ఇండస్ట్రీలో ఉన్నది ఈ నలుగురే కాదుగా, ఇంకా 50 మంది హీరోలు ఉన్నారుగా. 50 మంది 100 మంది హీరోలు ఉన్నారు. దాంట్లో 7 8 మందే ఫుల్లింగ్. మనం ఫస్ట్ డే ఫుల్ చేసేదే, లేకపోతే ఈ 3 రోజులు ఎక్కువ రేట్లకు అమ్ముకోగలిగేది 7 8 మంది హీరోలేనండి. ఆ తర్వాత వచ్చే హీరోలన్నీ కూడా మామూలు రేట్ల మీదే జరుగుతుందండి. దీనికోసం మనం ఈ టెంపరీ రేట్లు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేస్తున్నాం మనం. ఓకే, రేట్ల విధానం ఆపాలండి. రేట్ల విధానం ఆపాలంటే ఎవరు ఆపాలి సార్? నాకెప్పుడు కూడా ఒక బిల్డింగ్ ఉంటే ఇంకో బిల్డింగ్ కట్టాలనిపిస్తుంది. ఆశకు అంతే ఉంది సార్. మీరు భోజనం పెట్టండి, వాడు అమ్మ చాలంటాడు, అంతవరకే తినగలడు. అదే మీరు ఒక 1 లక్ష రూపాయలు ఇవ్వండి, ఇంకో 1 లక్ష ఇస్తే బాగుండేమో అనుకుంటాడు. 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకో 10 లక్షలు ఇస్తే బాగుండు అనుకుంటాడు. దానికి అంతం లేదు సార్. ఇది కొరడా పట్టుకుని జడిపించే వ్యక్తి ఒక ఆయన కావాలి. ఆయనే సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఓకే, వాళ్ళ చేతిలో ఉంది సార్ ఇది. ఈ సినిమాలకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు వచ్చినాయి సార్. చిన్న సినిమాలు, ఆ పేర్లు చెప్తే ఆ ప్రొడ్యూసర్లు బాధపడతారు. వాటికి కూడా 50 రూపాయల రేట్లు తీసుకొచ్చేసారు. మీ సినిమా బడ్జెట్ ఎంత, మీకు ఎక్స్ట్రా రేట్లు ఎందుకు? ఒక షో ఫుల్ అయితే సంధ్యా థియేటర్లో 1,25,000 వస్తుంది ఒక గ్రాస్. అంటే 4 ఆటల మీద మీకు 5 లక్షల గ్రాస్ వస్తుంది. 7 రోజులు ఆడితే 35 లక్షల గ్రాస్ వస్తుంది. మీరు ఆ 7 లక్షల రూపాయలు రెంట కట్టి ఆ ట్యాక్స్ తీసేస్తే మీకు చాలా షేర్ వస్తుంది కదా ఈ 150 రూపాయల రేట్ల మీదే. మళ్ళీ దీనికి అదనంగా ఇంకో 50 రూపాయలు 100 రూపాయల రేట్లు పెంచుకోవాల్సి సినిమాని చంపేస్తున్నాం. మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేస్తున్నాం. ఇప్పుడు ఇలాగే వ్యాపారం జరిగితే కొంతకాలానికి ఈ ప్రొడ్యూసర్లు కూడా మిగలరు సార్. వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి లాస్ట్ ఏమవుతుందంటే అండి, సాఫ్ట్వేర్ మనకి ఈ యూఎస్ బేస్డ్ కంపెనీలు వచ్చేస్తాయండి. లాస్ట్కి వాళ్ళే సినిమాలు చేస్తారు, మేమంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా మారిపోతాం. అంటే 10% 5% పనిచేసే కూలీలుగా మారిపోతాం అనమాట. నా సంగతి ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకు అర్థం కావట్లా. అవును. సతీష్ గారు చూసారు కదా ఏం చెప్తున్నారు సార్? ఇప్పుడు వీళ్ళ బడ్జెట్లు పెంచుకున్నారనో, లేదంటే భారీ బడ్జెట్ కాంబినేషన్ సినిమాలనో చెప్పి అది ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు సినిమా చేసి అది తీసుకొచ్చి రిలీజ్ రోజు దాన్ని రిలీజ్ అని చెప్పి దీని రేట్లు పెంచి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఇండస్ట్రీకి మంచి జరిగేదానికన్నా డ్యామేజ్ ఎక్కువ జరుగుద్దండి.